వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ప్రముఖ దివ్యక్షేత్రం రాజన్న ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆ లైవ్ చూద్దాం. రైట్, వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. అక్కడ 127 కోట్లతో అభివృద్ధి పనులకు ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. రాజన్న ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి మిగతా మంత్రులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాజన్న ఆలయ అభివృద్ధికి 127 కోట్లు ఇప్పటికే కేటాయించిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఈరోజు రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అక్కడే చెరువు ప్రాంగణంలో బహిరంగ సభ కూడా ఉంటుంది. ప్రస్తుతం మనం అక్కడి నుంచి లైవ్ చూస్తున్నాం. ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. 127 కోట్లతో తొలి విడత వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కాసేపట్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత స్వామి వారిని దర్శించుకోబోతున్నారు. స్వామివారిని దర్శించుకున్న తరువాత చెరువు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజా ప్రభుత్వ విజయోత్సవ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు కూడా వచ్చారు.
సో ఆలయ అభివృద్ధికి చాలా అభివృద్ధులు చేస్తామని ఎన్నికల్లోనే హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు స్వయంగా రేవంత్ రెడ్డి అంటే అభివృద్ధి పనులకు 127 కోట్లతో శంకుస్థాపన చేసిన విషయాలను కూడా మనం చూస్తూ ఉన్నాము. సో కాసేపట్లో మిగ్మానేరు నిర్వాసితులకు కూడా వారికి సీఎం చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్లను రైట్ వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ప్రముఖ దివ్యక్షేత్రం రాజన్న ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహగౌడ్ ఉన్నారు. ఈ మంత్రులు కూడా ప్రత్యేక పూజలు చేశారు. అయితే వేములవాడ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే 127 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. వేములవాడలోని పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన అనంతరం వేములవాడలోని చెరువు ప్రాంగణంలో బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ప్రముఖ దివ్యక్షేత్రం రాజన్న ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. మనం దానికి సంబంధించిన విజువల్స్ను కూడా ఏబిఎన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. రేవంత్ రెడ్డి వెంట పలువురు మంత్రులు కూడా ఉన్నారు. కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహ పలువురు మంత్రులు కూడా సీఎం రేవంత్ రెడ్డి వెంట ఉన్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆ ఆలయం యొక్క స్థితిగతులను అన్ని అధికారులు అక్కడున్న అర్చకులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ మనం ఏబిఎన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. వేములవాడ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే 127 కోట్ల రూపాయలను మంజూరు చేసింది.